రావణాసురుడిని నందీశ్వరుడు శపించాడు అని మీకు తెలుసా? రావణాసురుడు అనే రాక్షసుడు మొత్తం లోకాన్ని ధ్వంసం చేస్తూ రాజ్యాలన్నిటినీ కొల్లగొడుతూ ఉంటాడు. కానీ రావణాసురుడు ఎంత పెద్ద రాక్షసుడైనా సరే అతను చాలా గొప్ప బ్రాహ్మణుడు. ఈ రావణుడు బ్రహ్మకి తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందుతాడు. అందులో ఒక వరం, నా మరణం ఉంటే అది నరుడు లేదా వానరుల చేతుల్లోనే ఉండాలి అనే వరం అడుగుతాడు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, నీకు నరులు అలాగే వానరులంటే అస్సలు భయమే లేదా అని అడుగుతాడు. రావణుడు గట్టిగా నవ్వుతూ, ఈ భూమి మీద ఎవరైనా బలహీనులు ఉన్నారు అంటే అది వీరు ఇద్దరే అని హేళనగా నవ్వుతాడు. అలా రావణుడు వరం పొంది పుష్పక విమానంలో లంకకి వెళుతూ ఉండగా కైలాస పర్వతాన్ని చూస్తాడు. ఆ పర్వతం మీద ఏదో ఒక దివ్యమైన శక్తి వెలుగుతూ కనబడుతుంది. రావణుడు ఆశ్చర్యపోయి, ఈ వెలుగు ఏంటబ్బా, ఈ దివ్యమైన వెలుగు నా లంకలో ఉండాలి కదా అని కైలాస పర్వతం మీదకి వెళుతూ ఉండగా ఒక్కసారిగా త్రిశూలం సరి వేగంగా వచ్చి పుష్పక విమానానికి తగులుతుంది. ఆ దెబ్బకి రావణాసురుడు కింద పడిపోతాడు. కింద పడిపోయిన రావణుడి ముందుకు త్రిశూలాన్ని పట్టుకుని నంది వస్తాడు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ కైలాస పర్వతం మీదకి వెళ్ళలేరు, నీలాంటి పొగరబోతు అడుగు కూడా కైలాస పర్వతం మీద పెట్టనివ్వను అని అరుస్తూ చెబుతాడు. అప్పుడు రావణుడు మెల్లగా లెగసి నిలబడి నంది వైపు చూస్తూ, పక్కకి పోరా కోతి ముఖం వాడా, నీ ముఖం నాకు చూపించకు, నువ్వు నీ కోతి ముఖం, నీ మనిషి శరీరం, చీచి నిన్ను చూస్తుంటేనే నాకు కడుపు తిప్పుతోంది, నోరు మూసుకొని పక్కకు వెళ్ళు, లేదంటే నీ మరణం నా చేతుల్లోనే ఈ రోజు తథ్యం అని నందిని అవమానిస్తాడు. ఆ మాటలు వినగానే నందికి కోపం వచ్చి, ఓ రావణ, నీకు మనుషులు మరియు కోతులంటే చాలా చిన్న చూపు కదా, నీ మరణం తప్పకుండా ఒక నరుడి చేతుల్లోనే ఉంటుంది. నువ్వు నన్ను ఎలా అయితే కోతి కోతి అని అవమానించావో అదే కోతి నీ రాజ్యానికి వచ్చి నిన్ను అవమానిస్తుంది. ఆ వానరుడే నీ చావుని నీ దగ్గరికి పిలుచుకొని వస్తాడు. అలానే నీ రాజ్యాన్ని కూడా ఆ వానరం కొల్లగొడుతుంది. ఇవన్నీ నువ్వు అవమానించే ఆ వానరుల చేతుల్లోనే అవుతుంది అని చెప్పిస్తాడు. అది వినగానే రావణుడు నవ్వుతూ అతని జుట్టు నుండి ఒక వెంట్రుక పీకి, నువ్వు చెప్పే ఆ నరుడు అలాగే వానరులు నా వెంట్రుక కూడా పీకలేరు అని నవ్వుతాడు. అలా రావణాసురుడు చివరికి ఒక మనిషి అయిన రాముడి చేతుల్లో అలాగే వానరుడైన హనుమంతుడి చేతుల్లో మరణిస్తాడు. చివరికి అతని చావును అతనే తెచ్చుకున్నాడు. అసలు హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? రాముడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? శివుడు మరియు పార్వతీదేవి వలనే హనుమంతుడు జన్మించాడు అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము, అది మిస్ అవ్వకుండా అందరూ చూడండి. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగ బలి అని కామెంట్ చేయండి. జై బజరంగ బలి.